పశ్చిమ బెంగాల్ సీఎం దీదీగా అందరి చేత పిలిపించుకునే మమతా బెనర్జీకి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. కుంభమేళా కాదు మృత్యుకుంభ్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ మీద బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. ప్రతి వారికి సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద విమర్శలు చేయటం ఈజీగా మారిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మహాకుంభమేళాలో మంగళవారం కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఆయన. అనంతరం ఆయనను జాతీయ మీడియా పలకరించింది. మహాకుంభమేళా మీద మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల మీద ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మీద సులువుగా విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. మన నాయకులతో ఇదే సమస్య అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని విమర్శలు చేసినంత ఈజీగా మిగిలిన వారి మీద చేయగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి వైఖరితో ఉండే నాయకులతో కష్టమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వీళ్ళు తాము విమర్శిస్తున్నామని మాత్రమే అనుకుంటున్నారు తప్ప కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తున్నామని గుర్తించడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ వారు తెలుసుకోరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. మహాకుంభమేళా గత 40 రోజులుగా సాగుతోంది. ఇది అతి పెద్ద ప్రపంచ వేడుక. కోట్లాది మంది భక్తులు రోజు వస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇది బిగ్ టాస్క్ అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ అని కాదు, పశ్చిమ బెంగాల్లో అయినా ఇది పెద్ద సవాల్గానే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం కుంభమేళాకే కాదు, రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలలో సైతం ప్రజలను అదుపు చేయటం ఎవరికైనా కష్టమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ మధ్య తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేమని అన్నారు. అయినా సరే మహాకుంభమేళాను యూపీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్కి కితాబిచ్చారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగటం బాధాకరమని అన్నారు. అలాంటివి జరగకూడదని అంతా కోరుకోవాలని ఆయన అన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన నేతలకు తాను చెబుతున్నది ఒక్కటే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ తరహా ఆరోపణలు, విమర్శలు మళ్ళీ చేయవద్దు అని కాస్త కటువుగానే మమతకు చెప్పాల్సింది చెప్పారు. నిజంగా పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఈరోజు మమతకు, నిన్న కుంభమేళాను విమర్శించిన లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారికి సరైన మాస్టర్ స్ట్రోక్ లాంటిది అని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సహేతుకంగానే మాట్లాడారు. ఆయన చాలా ఆలోచనాత్మకంగానే చెప్పారు. కొన్ని ప్రశ్నలను కూడా ఈ తరహా విమర్శలు చేసే నేతలకు పంపించారు. ఒక విధంగా పవన్ గట్టి డోస్ ఇచ్చినట్లే అయ్యింది. బీజేపీ నేతలు ఎప్పుడూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక మిత్రపక్ష నేత బీజేపీని మించి ఈ స్థాయిలో సనాతన ధర్మాన్ని వెనకేసుకుని వస్తూ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లై మాత్రం జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చగా ఉంది. ఎనివే, పవన్ కళ్యాణ్ మాత్రం కోట్లాది మంది ఉన్న హిందూ సమాజం దృష్టిలో మంచి ఇమేజ్ని సాధించారు అని చెప్పక తప్పదు.